ఇక ఇదే సమయంలో ఉక్రెయిన్ సైతం తన సైనిక శక్తిని క్రమంగా పోగొట్టుకుంటోంది. ఇదే రష్యాకు ప్లస్గా మారుతోంది. దీంతో జెలెన్స్కీ మరోసారి అమెరికా వైపే దీనంగా చూస్తున్నారు. అటు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి టైం దగ్గర పడుతోంది. నిజానికి ట్రంప్ యుద్ధాలకు పెద్ద వ్యతిరేకి. ఏ దేశం యుద్ధానికి దిగినా ఆయన అది కరెక్ట్ కాదంటారు. తమ మిత్ర దేశాలు యుక్రెయిన్, ఇజ్రాయెల్, ఇతర దేశాలతో తలపడడాన్ని కూడా ఆయన అంగీకరించరనే చెప్పాలి. మీరు గమనిస్తే 2016, 2020 ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ప్రపంచంలో యుద్ధ ఘోరాల ఘటనలు ఎక్కువగా జరగలేదు. అయితే 2021 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. యుద్ధ ఆయుధాల బిజినెస్ లో ఆరితేరిన అమెరికా కారణమో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు తన్నుకుంటున్న చాలా దేశాల యుద్ధాలకు పరోక్ష కారణంగా నిలిచింది అమెరికా. అందుకే ట్రంప్ తాను రాగానే యుద్ధాలను ఆపేస్తాను అంటున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే తెర దించుతానని ప్రకటన కూడా చేశారు. ఒక్క రోజులో ఇది సాధ్యం కాకున్నా ట్రంప్ ఆ మేరకు ప్రయత్నాలు చేయడం మాత్రం ఖాయమనే చెప్పాలి.